హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పొంగల్ని చూపించబోతున్నాను. పూజల సమయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పాలు విరగకుండా ఎంతసేపైనా గట్టిపడకుండా జ్యూసీగా పక్కా కొలతలతో గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటి కమ్మటి రుచితో ఎలా చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరింకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. పొంగల్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకుంటున్నాను. మిగిలిన వాటిని కూడా ఈ గ్లాస్తోనే కొలిచి తీసుకోవాలి. అప్పుడే పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్వాలేదు, అన్నీ కూడా అదే కప్పుతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రైస్ని నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్ళు పోసి అరగంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బియ్యం తీసుకున్న గ్లాస్తోనే 6 గ్లాసుల దాకా చిక్కటి పాలని తీసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా వాటర్ని తీసుకోవాలి. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా పొంగి వచ్చాక మనం నానపెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వడకట్టేసి బియ్యాన్ని మాత్రమే పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యం మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అస్సలు అడుగు పట్టకుండా చూసుకోండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నం పాలలో చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో కానీ లేదా ఇలా మ్యాషర్తో కానీ మెత్తగా మెదుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా క్రీమీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే చల్లారిన తర్వాత కూడా ఎంతసేపు అయినా జ్యూసీగా ఉంటుంది. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బెల్లం వేయకూడదు, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం తురుముని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే అర గ్లాస్ దాకా నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైట్గా తీగ పాకం రావాలి. అప్పుడే మనం చేసిన పరిమాణం అనేది ఆరిపోయినా సరే గట్టి పడకుండా ఉంటుంది. రోజంతా కూడా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి ఫిల్టర్ చేసి పోసుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సరే సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి, అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగే అదే రుచితో అదే సువాసన రావాలంటే చిటికడంత పచ్చకర్పూరాన్ని వేసుకోవాలి. గుర్తుంచుకోండి, పచ్చకర్పూరం అనేది ఎక్కువ వేయొద్దు, చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ స్వీట్ రెసిపీ అయినా సరే మనం చిటికెడు ఉప్పు వేయడం వల్ల బెల్లం లేదా చక్కెరలోని తీపిదనం ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. అంటే మనం వేసిన స్వీట్ రుచి అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి ఓవర్ స్వీట్గా అనిపించకుండా తింటుంటే మళ్ళీ తినాలనిపించేంత కమ్మటి రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో 3-4 స్పూన్ల దాకా నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కాస్త వేడైన తర్వాత 2 స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి లో ఫ్లేమ్లో కొంచెం దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు లైట్గా రంగు మారిన తర్వాత అందులోనే 1 స్పూన్ దాకా కిస్మిస్లు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ మంచిగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పరిమాణంలోకి వేసి బాగా కలుపుకోవాలి. అంతే అండి, చూశారు కదా ఎంత ఈజీగా జ్యూసీగా పరిమాణం రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేసి మీకు అలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.